హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈరోజు మనము కంపెనీ అకౌంట్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో మనం నిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చాము. కంపెనీ అకౌంట్స్ అంటే ఏంటి, కంపెనీ అంటే ఎలా ఉంటుంది, కంపెనీని ఎట్లా స్టార్ట్ చేస్తారు. సో నిన్న కంపెనీ గురించి తెలుసుకున్నాము. ఈ రోజు మనము షేర్ వాల్యూ గురించి కూడా నిన్న తెలుసుకున్నాం. షేర్ వాల్యూ ఎలా ఉంటుంది, షేర్ హోల్డర్ అంటే ఎవరు అనేది లాస్ట్ వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది. ఈ రోజు మనం చేస్తున్నటువంటి వీడియోలో సో ఇక్కడ క్యాపిటల్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, క్యాపిటల్ ని ఏ విధంగా తీసుకుంటారు అనేది మనం చూద్దాం ఇక్కడ. సో కేటగిరీస్ ఆఫ్ షేర్ క్యాపిటల్. కంపెనీ అకౌంట్స్ లో షేర్ క్యాపిటల్ గురించి మంచి అవగాహన ఉండాలి, చాలా బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. క్యాపిటల్ అంటే ఏంటి, షేర్ క్యాపిటల్ అంటే ఏంటి, క్యాపిటల్స్ ని మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేసుకొని తీసుకుంటాము అనేది అర్థం చేసుకోవాలి. అయితే ఈ ప్రాబ్లం లో ఈ ఎక్స్ప్లెనేషన్ లో చూడండి, మనము దీంట్లోకి వెళ్ళక ముందు ఒక టాపిక్ చెప్తాను. సో ఓవరాల్ గా ఏంటంటే, ఇప్పుడు మనము ఏదైనా ఇప్పుడు కంపెనీ స్టార్ట్ చేస్తున్నాం కదా. సో ఈ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు సపోజ్ మనకి ఒక 10 కోట్లు, మనకు ఒక 10 కోట్లు ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకోండి. ఈ 10 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఏమైతుందంటే గ్యాదర్ చేస్తారు, అంటే ప్రజలందరి దగ్గర నుంచి వసూలు చేస్తారు. అయితే ఈ 10 కోట్లు కూడా ఒకేసారి అవసరం ఉండదు, కొద్ది కొద్దిగా తీసుకోవచ్చు. సో అప్పుడే ఎందుకు, మనకి ఇప్పుడే అవసరం లేదు. కంపెనీ అని ఈ రోజు పెట్టి రేపు ఎత్తేసేది కాదు, లేదా ఒక సంవత్సరం తర్వాత తీసేసేది కాదు, లేదా ఒక 5 ఏళ్ల తర్వాత ఉండదులే అనేటువంటిది కాదు. సో కంటిన్యూస్ గా కంపెనీ అనేది ఉంటుంది కాబట్టి కంపెనీకి అప్పుడప్పుడు క్యాపిటల్ కావాల్సి వచ్చినప్పుడు ఆ క్యాపిటల్ ని కొద్ది కొద్దిగా వాడుకోవడం జరుగుతుంది. సో ఇది మనకు అలా వాడుకోవడం వల్ల కంపెనీ మూలధనాన్ని షేర్ క్యాపిటల్ ఏం చేస్తున్నాము అంటే దీన్ని రకరకాలుగా డివైడ్ చేసి అవసరాన్ని బట్టి యూజ్ చేసుకుంటున్నాం. అది ఎలా అనేది ఇక్కడ మనం చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏమంటున్నారంటే ఆథరైజ్డ్ క్యాపిటల్. ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే కంపెనీ ఎప్పుడైతే స్టార్ట్ అవ్వాలి అని డిసైడ్ అవుతారో, యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ ప్రకారము రిజిస్టర్ చెయ్యాలి అనుకుంటారో, అప్పుడు కంపెనీ ఏం చేస్తుంది అంటే, అయ్యా మాకు భవిష్యత్తులో కూడా ఇంత మూలధనం అవసరం అవుతుంది. ఇప్పుడు 1 కోటి రూపాయలు 2 కోట్లతో స్టార్ట్ చేయొచ్చు, రేపు మళ్ళీ మనకి ఎక్కువ మూలధనం అవసరం అవుతుంది. అప్పుడు ఎక్కువ మూలధనం మనకు కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది, మళ్ళీ మనం పోయి రిజిస్టర్ చేసుకోవాలి. కంపెనీని రిజిస్ట్రేషన్ చేయాలి అంటే ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కంపెనీని రిజిస్టర్ చేసుకోవడము చాలా ఇబ్బంది. కాబట్టి ఒకేసారి ఏం చేస్తారు అంటే, సపోజ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి 2 కోట్లు సరిపోయింది అనుకోండి. సపోజ్ వ్యాపారం పెట్టడానికి ఈ 2 కోట్లు సరిపోతే భవిష్యత్తులో మనకి ఇంకా ఎక్కువ అవసరం అవుతుంది అనే ఉద్దేశంతో ఎక్కువ మూలధనాన్ని ఇప్పుడే ఏం చేస్తారంటే రిజిస్టర్ చేసి పెట్టేస్తాము. ఎక్కువ మూలధనాన్ని ఇప్పుడే రిజిస్టర్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు 2 కోట్లే అవసరమైంది, ఇప్పుడైతే 2 కోట్లు అవసరమైంది. కానీ భవిష్యత్తులో ఏంటి, ఒక 10 కోట్ల వరకు మన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించినప్పుడు, వ్యాపారం పెరిగినప్పుడు, వ్యాపారం బాగా ఎలాబొరేట్ అయినప్పుడు మరింత ఆ క్యాపిటల్ అవసరం అవుతుంది. కాబట్టి మళ్ళీ పోయి రిజిస్టర్ చేసుకునే అవసరం లేకుండా ఒకేసారి ఎంతో కొంత కావాలి. సపోజ్ మనకి 10 కోట్లు భవిష్యత్తులో కూడా అవసరం అవుతుంది అనే ఉద్దేశంతో ఒక పెద్ద బల్క్ అమౌంట్ ని మూలధనంగా, క్యాపిటల్ గా రిజిస్టర్ చేసుకుంటారు. అలా రిజిస్టర్ చేసుకునేటప్పుడు ఆ రిజిస్టర్ చేసినటువంటి క్యాపిటల్ ని ఏమని పిలుస్తాము అంటే ఆథరైజ్డ్ క్యాపిటల్ అని పిలుస్తాము. ఆథరైజ్డ్ క్యాపిటల్ ఇప్పుడైతే 2 కోట్లు అవసరము, కానీ భవిష్యత్తులో ఇంకా పెరుగుతుంది, వ్యాపారం పెరుగుతుంది, కంపెనీ విస్తరిస్తుంది. అప్పుడు మళ్ళా మనకి అవసరం అయితే మళ్ళా పోవాలి, మళ్ళా రిజిస్ట్రేషన్ అంతా మార్చుకోవాలి. ఆ ఇబ్బంది లేకుండా ముందుగానే కంపెనీ ఏం చేస్తుందంటే తనకు ఎంత అవసరం అవుతుందో ముందుగానే అంచనా వేసుకొని అంత మేరకు మూలధనాన్ని రిజిస్టర్ చేసేస్తుంది. మాకు ఇంత అవసరం అవుతుంది, భవిష్యత్తులో కూడా మా మూలధనం మా క్యాపిటల్ ఇంత ఉండొచ్చు అనే ఒక ఎస్టిమేషన్ వేసుకుంటుంది. అలా ఎస్టిమేషన్ వేసుకున్నప్పుడు ఆథరైజ్డ్ క్యాపిటల్ అనే దానిని ఇక్కడ రిజిస్టర్ చేస్తుంది. ఆథరైజ్డ్ క్యాపిటల్ అని దీన్ని పిలవడం జరిగింది. ఆథరైజ్డ్ క్యాపిటల్ ని తిరిగి 2గా డివైడ్ చేశారు. అవి ఏంటి అంటే ఇష్యూడ్ క్యాపిటల్, అన్ఇష్యూడ్ క్యాపిటల్. ఇష్యూడ్ క్యాపిటల్, అన్ఇష్యూడ్ క్యాపిటల్. సో మొత్తం క్యాపిటల్ ని ఒకేసారి తీసుకోరు, కొద్ది కొద్దిగా తీసుకుంటారు. కాబట్టి కొంత ఏం చేశారు, ఇష్యూ చేస్తారు, కొంత అలాగే పెట్టి భవిష్యత్తులో అవసరమైనప్పుడు ఇష్యూ చేశారు. సో దీన్ని ఏమంటాం, ఇష్యూడ్ క్యాపిటల్. ఇప్పుడు ఎంత అవసరమో అది మనం వసూలు చేయాలి. ఎక్కడి నుంచి, షేర్ హోల్డర్స్ నుంచి వసూలు చేసుకోవాలి. అయ్యా మాకు ఇంత డబ్బులు కావాలి, పే చేయండి అని మనం ఇష్యూ చేస్తాం. అన్ఇష్యూడ్ క్యాపిటల్ అంటే ఇది ఇప్పుడే ఇష్యూ చెయ్యము, భవిష్యత్ అవసరాల కోసము ఎప్పుడైనా అవసరమైనప్పుడు జారీ చేయొచ్చు, ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఇష్యూ చేద్దామని దీన్ని అలాగే పెట్టేస్తాం. ఇకపోతే ఇష్యూ చేసింది, ఇష్యూ అయిన క్యాపిటల్ లో మళ్ళీ ఏముంటుంది, సబ్స్క్రైబ్ క్యాపిటల్, అన్సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, యూట్యూబ్ లో ఛానల్స్ ఏం చేస్తారు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే మీరు దాన్ని తీసుకుంటున్నారు, ఓన్ చేసుకుంటున్నారు. సరే నాకు ఇది కావాలి, నేను తీసుకుంటాను అని
మీరు దాన్ని తీసుకోవడానికి సబ్స్క్రైబ్ అని పిలుస్తున్నాం. సో ఇక్కడ కూడా అంతే, షేర్స్ ఏం చేస్తున్నారు, తీసుకుంటారు. కొంతమంది ఇప్పుడు చూడండి, సపోజ్ యూట్యూబ్ లోనే ఉంది, జస్ట్ వీడియో చూసారు వదిలేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోరు. వీడియో చూస్తారు, మ్యాటర్ తీసుకుంటారు, అండర్స్టాండ్ చేసుకుంటారు, సబ్జెక్ట్ తీసుకుంటారు, వాళ్ళకి ఏది అవసరం అయితే ఆ వీడియోని సెర్చ్ చేస్తారు, చూసుకుంటారు, అంతే. వీడియోని మళ్ళీ వాళ్ళు లైక్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడము, షేర్ చేయడం ఏం ఉండదు. ఎందుకు? వాళ్ళకి అవసరం లేదు. ఆ కొద్దిగా ఏదో మ్యాటర్ అవసరం లేదు కాబట్టి కొంచెం చూసారు, అలాగే వదిలేయచ్చు. అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారా, చేసుకోలే. సో ఇక్కడ అంతే, ఇక్కడ ఏం చేస్తారు, క్యాపిటల్ అయితే ఇష్యూ చేస్తామో, ఇష్యూ అయిన క్యాపిటల్ అంతా వచ్చేది. అయ్యా మాకు ఇంత క్యాపిటల్ కావాలి ఇవ్వండి అనగానే అంత క్యాపిటల్ మనకి వచ్చేది. అందులో కొంచెం సబ్స్క్రైబ్ అవుతుంది, కొంచెం అన్సబ్స్క్రైబ్ కూడా కావచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఈ మళ్ళా సబ్స్క్రైబ్ క్యాపిటల్ ని 2 రకాలుగా డివైడ్ చేశారు. కాల్డ్ అప్ క్యాపిటల్, అన్కాల్డ్ అప్ క్యాపిటల్. కాల్డ్ అప్ అంటే పిలవడము, అన్కాల్డ్ అప్ అంటే పిలవనిది. అన్కాల్డ్ అప్ అంటే పిలవలేదు, కాల్డ్ అప్ అంటే పిలిచినారు. అయ్యా రాండి, సరే మీరు మాకు ఇవ్వండి, మాకు షేర్ అమౌంట్ ఇవ్వండి, క్యాపిటల్ ఇవ్వండి అని మనం పిలిచాం, మనం పిలుస్తున్నాం, ఇవ్వండి అని పిలిచాం. పిలిచినప్పుడు దాంట్లో కూడా కొంతమంది ఏం చేస్తారు, పెయిడ్ అప్, అన్పెయిడ్ అప్. కొంతమంది పే చేసేస్తారు, కొంతమంది పే చేయలేరు. పెయిడ్ అప్, అన్పెయిడ్ అప్. ఇకపోతే అన్కాల్డ్ క్యాపిటల్ లో రిజర్వ్ ఉంటుంది, అన్రిజర్వ్ కూడా ఉంటుంది. సో అన్కాల్డ్ అప్ అంటే పిలవనిది, పిలవని దాన్ని ఏం చేస్తారు, టెంపరీగా పక్కన పెడతారు, రిజర్వ్ చేస్తారు. కొన్ని ఏం చేస్తారు, అన్రిజర్వ్ చేస్తారు, వద్దు పక్కన పెట్టాల్సిన అవసరం లేదు అని. సో ఈ మ్యాటర్ అంతా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, సో మా ఇవి మీకు షార్ట్ లో అడగచ్చు, షార్ట్ లో కానీ 2 మార్క్స్ లో కానీ 1 మార్క్ లో కానీ బిట్స్ లో కానీ అడుగుతారు. ఎక్కువగా ఆథరైజ్డ్ అడుగుతారు, ఇష్యూడ్ అడుగుతారు, సబ్స్క్రైబ్డ్ అడుగుతారు, కాల్డ్ అప్, పెయిడ్ అప్ ఇవి ఎక్కువ అడుగుతారు, ఇవి కొంచెం తక్కువే అడుగుతారు. కానీ మనం మొత్తం సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలి, పెద్ద కష్టమేం కాదు. మీకు అర్థమైందే, 2 లైన్స్ 3 లైన్స్ రాసినా కూడా ఇబ్బంది లేదు. 1 మార్క్ 2 మార్కే కాబట్టి 1-2 సార్లు చదివితే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆథరైజ్డ్ క్యాపిటల్ అంటే ఏంటి చూడండి, ఎక్కువగా అడిగేది ఇక్కడ ఇచ్చారు. ఆథరైజ్డ్ క్యాపిటల్ 1 lakh at the rate of 10 rupees, టోటల్ క్యాపిటల్ 10 lakhs rupees. వీళ్ళకి మొత్తం క్యాపిటల్ ఎంత కావాలి అంటే 10 lakhs కావాలి. మొత్తం ఎంత కావాలి, క్యాపిటల్ 10 lakhs కావాలి. 10 lakhs కావాలని వీళ్ళు ఏం చేస్తారు, ఆథరైజ్డ్ అంటే రిజిస్ట్రేషన్ టైమింగ్ లో మాకు ఇంత క్యాపిటల్ అవసరం అవుతుందని ఇక్కడ ఆథరైజ్ చేశారు. మాకు ఇంత కావాలి. ఎంత కావాలి, ఎన్ని షేర్స్ పెడుతున్నారు, 1 lakh షేర్స్. 1 lakh షేర్స్. ఒక్క షేర్ వాల్యూ ఎంత అంటే 10 rupees. ఒక్క షేర్ వాల్యూ ఎంత అంటే 10 rupees. మొత్తం షేర్స్ వాల్యూ ఎంత అంటే 10 lakhs. నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, సపోజ్ ఈ పెన్ ఉంది, నేను పెన్ను కొనుక్కోవాలి, నాకు పెన్ను కొనుక్కోవడానికి డబ్బులు లేవు, ఈ పెన్ కాస్ట్ 10 రూపాయలు. 10 రూపాయలు నేను ఒకరి దగ్గరైనా తీసుకుంటే ఒకరు 10 రూపాయలు ఇస్తారు, ఇద్దరి దగ్గర తీసుకుంటే 5 రూపాయలు 5 రూపాయలు. ఓకే, అదే నలుగురు ఇచ్చారనుకోండి 2.5 రూపీ 2.5 రూపీ 2.5 రూపీ 2.5 రూపీ తీసుకోవచ్చు. వద్దులే 10 మంది దగ్గర తీసుకున్నాను, ఒక్కొక్క రూపాయి తీసుకున్నాను, 1 రూపీ 1 రూపీ 1 రూపీ 1 రూపీ అని తీసుకుని 10 మంది దగ్గర 1 రూపీ తీసుకుంటే 10 రూపాయలు అవుతుంది. సో పెన్ 10 times గా కట్ చేశాను, 10 గా చేసి 10 members నుంచి తీసుకున్నా, అంటే ఒక్కొక్కరు 1 రూపీ ఇచ్చారు నాకు, అప్పుడు నేను 10 rupees కి పెన్ కొనుక్కున్నా. ఆ విధంగా నిన్న లాస్ట్ వీడియో చూడండి, మీకు అర్థం అవుతుంది. సో ఇక్కడ 10 lakh rupees ని ఏం చేశారంటే ఒక్క షేర్ వాల్యూ 10 రూపాయలు పెట్టినారు. ఒక షేర్ వాల్యూ 10 రూపాయలు చొప్పున ఎంత మందికి ఇస్తున్నారు, 1 lakh people కి ఇస్తూ ఉన్నారు. ఆ 1 lakh people షేర్స్ ని కొంటే వాళ్ళని మనం ఏమని పిలుస్తామంటే షేర్ హోల్డర్స్ అని పిలుస్తాము. ఇది షేర్ వాల్యూ, 10 రూపాయలు షేర్ వాల్యూ. ఈ 1 lakh ఏంటి, షేర్స్ తీసుకునే వాళ్ళు, షేర్ తీసుకునేటువంటి పర్సన్స్. ఆ పర్సన్స్ ఏమని పిలుస్తాం, షేర్ హోల్డర్స్ అంటున్నాం. షేర్ హోల్డర్స్ 1 lakh ఉన్నారు. 10 రూపాయలు చొప్పున 10 rupees at the rate of 10 rupees we have divided the capital into 1 lakh shares. 1 lakh గా డివైడ్ చేసాం. 1 lakh గా డివైడ్ చేసి ఒక్కొక్క షేర్ 10 rupees ఇస్తే 10 lakh rupees మనకి భవిష్యత్తులో ఇన్ ఫ్యూచర్ we need 10 lakh rupees as our capital for our company అని ఒక ఆథరైజ్డ్ క్యాపిటల్ చేసాం. ఇప్పుడు 10 lakhs తెచ్చేసుకుని ఇప్పుడే వాడేసుకుంటామా, 10 lakhs అవసరం, రిజిస్టర్ చేసుకున్నాం, 10 lakhs అవసరమైంది, బట్ 10 lakhs ఇప్పుడే తెచ్చి ఈ రోజే వాడేసి ఈ రోజు అంతా ఖర్చు పెట్టుకోం కదా, అవసరం లేదు, అంత ఖర్చు పెట్టుకోరు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇష్యూడ్, ఇక్కడ ఇష్యూడ్ 80,000 షేర్స్. మొత్తం మన దగ్గర ఎంత ఉన్నాయి, 1 lakh షేర్స్ ఉన్నాయి. 1 lakh షేర్స్ ఉంటే ఇష్యూ చేసిందంట 80,000 షేర్స్ మాత్రం ఇష్యూ చేస్తున్నాం. 80,000 సరిపోతాయి. ఇంకా రిమైనింగ్ 20,000 ఏమి అలాగే ఉంది, ఇది అలాగే ఉంది. రిమైనింగ్ 20,000 ఇన్ ఫ్యూచర్ వి విల్ అగైన్ ఇష్యూ. ఇన్ ఫ్యూచర్ వి విల్ అగైన్ ఇష్యూ. మనం దీన్ని ఫ్యూచర్ లో ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఇచ్చుకోవచ్చు. ఇప్పటికి మనకి ఎంత కావాలి క్యాపిటల్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి,
80,000 షేర్స్ ని ఇష్యూ చేశాం అట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్, 10 రూపాయలు, 10 రూపీస్ ఈచ్ తో. ఇప్పుడు ఏమని అర్థము, అయ్యా మేము కంపెనీ పెట్టాము, మా కంపెనీకి 10 lakhs క్యాపిటల్ అవసరం, మేము రిజిస్టర్ చేసుకున్నాము, మంచి కంపెనీ మాది, మా కంపెనీకి 10 lakhs అవసరము, అయితే ప్రస్తుతానికి మాకు 8 lakhs కావాలి, 8 lakhs కావాలి, మీరు మాకు 8 lakhs ఇవ్వండి అని ఇష్యూ చేశాం. మనం ఇచ్చాం, కంపెనీ తరఫున ఇచ్చాం. ఎన్ని ఇచ్చాం? 80,000 షేర్స్ ని 10 రూపీస్ తో ఇచ్చాం. అంటే 80,000 పీపుల్ ఇక్కడ ఏం చేయాలి? కొనుక్కోవాలి. 80,000 పీపుల్ అయినా కొనుక్కోవచ్చు. ఎక్స్ అనేవాడు 10 షేర్స్ కొనొచ్చు, జెడ్ అనేవాడు 100 షేర్లు కొనుక్కోవచ్చు, ఏ అనేవాడు 2000 షేర్స్ కొనుక్కోవచ్చు. ఇంకా సపోజ్ ఇక్కడ పి ఉన్నాడు, పి 50,000 షేర్స్ ఒకడే కొనుక్కోవచ్చు, ఇబ్బంది లేదు, వాడి ఇష్టం, వాడు కొనుక్కోవచ్చు. ఇక్కడ షేర్స్ ఉన్నాయమ్మా, ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్. ఆ షేర్స్ అంటే ఏందో మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్దాం. సో ఇక్కడ ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ సింపుల్ గా చెప్తాను. ఈక్విటీ షేర్స్ అంటే ఓనర్స్ పెట్టుకొని ఉంటారు, దాని మీద ప్రాఫిట్ అంత తొందరగా రాదు. ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఫస్ట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేయాలి, ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఈక్విటీ షేర్ వాళ్ళు పంచుకుంటారు. దాని గురించి ఇంకా డెప్త్ గా నోట్స్ ఉంది మనకి. సో ఇప్పుడు ప్రజెంట్ ఇవైతే ఈక్విటీ షేర్సే. సో జస్ట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ షేర్స్ అంటే ఏంటి, ఆ క్యాపిటల్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఎక్స్ అనేవాడు 10 షేర్స్ కొన్నాడు అట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్. 10 రూపీస్ అంటే ఎంత కొన్నాడు? 100 రూపాయలకి కొన్నాడు. వీడు జెడ్ అనేవాడు 1000 షేర్లు కొన్నాడు, 10 రూపీస్ అంటే 10,000 రూపాయలకి కొన్నాడు, 10,000 10,000 కి. ఏ అనేవాడు 2,000 షేర్స్ కొన్నాడు అట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్, అంటే 20,000 రూపీస్ కి ఏ అనేవాడు షేర్స్ కొన్నాడు. ఇక పి అనేవాడు అట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్ 50,000 షేర్స్ అంటే 5 lakhs కి కొన్నాడు. ఎంతైనా కొనొచ్చు, ఎవడైనా కొనొచ్చు, కానీ మనం ఇచ్చిందంతా 80,000 షేర్స్ ఇచ్చాం. ఎవరైనా తీసుకోండి, ఎప్పుడైనా తీసుకోండి, మాకైతే డబ్బులు కావాలి. ఎంత కావాలి? అట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్ వీ నీడ్ 8 lakh rupees. మాకు 8 lakhs కావాలి. ఓకే, ఇప్పుడు మనం అడగగానే, మనం చెప్పగానే అందరూ ఇచ్చేస్తారా అంటే అందరూ ఇవ్వరు. ఇవ్వచ్చు, ఇవ్వలేకపోవచ్చు, తీసుకోవచ్చు, తీసుకోలేకపోవచ్చు. సో మనం ఇక్కడ ఇష్యూ చేసింది అయితే చూడండి 80,000 షేర్స్ ఇచ్చాం. కానీ సబ్స్క్రైబ్ అయినవి ఎన్ని అంటే ఓన్లీ 70,000 రూపీస్, 70,000 రూపీస్ సబ్స్క్రైబ్ అయినాయి. అంటే ఇప్పుడు మనమే ఒక ఛానల్ పెట్టాము, అయ్యా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అని, మనం ఒక 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు అనుకున్నాం, కానీ 1000 మంది రాలే, 800 మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. 1000 మంది చూశారు, వీడియో చూశారు, 1000 మంది చూశారు, బట్ 800 సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఆ 200 మంది లేరు. అదే విధంగా ఇక్కడ ఏంటి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే కంపెనీ ఏమో 80,000 షేర్స్ ఇచ్చింది, కానీ ఇక్కడ సబ్స్క్రైబ్ అయింది ఎంత? ఓన్లీ మాకు షేర్స్ కావాలి, మేము షేర్ తీసుకోగలము అనలాగా సబ్స్క్రైబ్ చేసుకునేది ఎంత అంటే 70,000 షేర్స్ మాత్రమే. 70,000 షేర్స్ మాత్రం సబ్స్క్రైబ్ అయినాయి అట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్. అట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్ ఎంత వచ్చింది? 7 lakhs కి సబ్స్క్రిప్షన్ వచ్చింది. మేము 7 lakhs వరకు మేము తీసుకుంటాము, మాకు కావాలి అన్నట్టుగా ఒక 7 lakhs కి సబ్స్క్రిప్షన్ వచ్చింది అనుకోండి. ఇకపోతే ఇందులో మళ్ళీ ఏం చేశారు? ఓకే, ఇప్పుడు మనకు 70,000 షేర్స్ మనము అమ్మినాము, మన కస్టమర్లు అనుకుందాం, ఎగ్జాంపుల్. ఇప్పుడు మన దగ్గర 70,000 కస్టమర్స్ ఉన్నారు. ఈ 70,000 కి మనం ఇంకేమైనా చెయ్యొచ్చు, మనము ఏదైనా వాళ్ళని అడిగితే వాళ్ళు మనకి ఇచ్చేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నామంటే ఈ 70,000 మనకి సబ్స్క్రైబ్ చేసుకున్నారు, మేము ఉన్నాము 70,000 ఉన్నాము అని. సో ఇందులో ఏం చేశారంటే కాల్డ్ అప్ క్యాపిటల్. మనకి ఇప్పుడు 70,000 తో మనము 10 రూపీస్ తో పిలిచి ఎంత వస్తుంది? 7 lakhs వస్తుంది, 7 lakh వస్తుంది. కానీ మనకి ఎంత అవసరం అంటున్నామంటే 8 రూపీస్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇవ్వండి. ఫేస్ వాల్యూ ఎంత ఉంది? షేర్ వాల్యూ 10 రూపీస్ ఉంది. చూడండి ఇక్కడ ఈ షేర్ వాల్యూ ఇంకోటి తెలుసుకోవాలి. ఇక్కడ 10 రూపీస్ అనేది షేర్ వాల్యూ, 10 రూపీస్ అనేది షేర్ వాల్యూ. కంపెనీ ఏం చేస్తుందంటే ఈ 10 రూపాయల్ని ఒకేసారి కూడా తీసుకోదు, 10 రూపాయల్ని ఒకేసారి తీసుకోదు. ఇక్కడ ఏం చేస్తుంది అంటే షేర్ అప్లికేషన్ అంటే చూడండి, షేర్ అప్లికేషన్ అంటే మనం అప్లికేషన్లు ఇస్తాం కదా, ఏదైనా స్కూల్లో కాలేజీలో జాయిన్ అయినప్పుడు అప్లికేషన్ ఇస్తాం కదా, ఆ విధంగా షేర్ అప్లికేషన్ కి అప్లికేషన్ టైంలో 3 రూపీస్ ఇవ్వండి. జస్ట్ లైక్ ఒక స్కూల్ ఫీజులో, కాలేజ్ ఫీజులో ఎగ్జాంపుల్ గా గుర్తు పెట్టుకోండి. మీరు వెళ్ళంగానే కాలేజ్ వాడు ఏం చెప్పడు, స్టార్టింగ్ లో అడ్మిషన్ కి ఒక 1000 రూపాయలు ఇచ్చేయండి,
స్టార్టింగ్ లో కొంచెం డబ్బులు కట్టేది, మీకు అప్లికేషన్ ఇచ్చేస్తే మీకు సీట్ ఇస్తాము, ఫస్ట్ రిజిస్టర్ చేసుకోండి. మీరు కాలేజీలో జాయిన్ అవ్వాలంటే 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టి మీరు రిజిస్టర్ చేసుకోండి అని అడుగుతారు కదా. అదే విధంగా వీడు ఒక 3 రూపాయలు ఇవ్వండి అప్లికేషన్ ఇస్తాము అంటాడు. ఓకేనా? కాలేజ్కి వెళ్ళగానే వాళ్ళు ఏమంటారు, 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఇవ్వండి, మీ నేమ్ రాస్తాం, మీకు సీట్ అలాట్ చేస్తాం, మీ సీట్ కోసం ఇక్కడ రాసుకుంటాము, తర్వాత మీకు సీట్ ఇస్తాంలే అంటాడు. ఆ 1000 రూపాయలు తీసుకుంటాడు స్టార్టింగ్ లో. అదే విధంగా వీడు కూడా ఏమంటున్నాడు, షేర్ అప్లికేషన్ తో పాటు 3 రూపాయలు తీసుకున్నాడు. 3 రూపాయలు తీసుకున్నాడు. ఓకే, ఇప్పుడు మనం అప్లికేషన్ ఏదో గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాం, బైపీసీనో ఎంపీసీనో సిఈసీనో ఇంకోటో ఆ అప్లికేషన్ కి కట్టాం, స్టార్టింగ్ లో కట్టాం. మళ్ళీ ఇమ్మీడియట్లీ ఏం చేస్తాడు, ఒక 3 days కో 4 days కో బ్యాంక్ లో చలాన్ కడితే మీ సీట్ కన్ఫామ్ అవుతుంది. 20,000, 30,000, 40,000, 50,000, లక్షనో సీటుని బట్టి కాలేజీని బట్టి కట్టాలి. వీలైతే డీడీ కట్టండి. గవర్నమెంట్ స్కూల్స్ కాలేజెస్ అనుకోండి డీడీ కట్టాలి. పెద్ద పెద్ద కాలేజెస్ లో, మామూలు కొంచెం ప్రైవేట్ కాలేజ్ ఇస్తే మీరు అమౌంట్ ఇచ్చేయండి, మేము పే చేసుకుంటాం. అప్పుడు మీకు సీట్ అలాట్ అయినట్టు. 1000 రూపాయలు కట్టి సీట్ ఇచ్చినట్లా లేదు కదా. అప్లికేషన్ రాసుకుంటారు, వీళ్ళంతా మాకు ఇన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అని పెట్టుకొని ఉంటారు. అలాట్మెంట్ ఎప్పుడు ఇస్తారు సీటు? నువ్వు 20,000, 50,000, 1,00,000, 2,00,000 ఫీజు కడితే అప్పుడు నీకు సీట్ అలాట్ అయినట్లు. ఇక్కడ అంతే. సో ఫస్ట్ షేర్ అప్లికేషన్ తో ఒక 3 రూపాయలు తీసుకుంటుంది కంపెనీ. మళ్ళీ ఏం చేస్తుంది, షేర్ అలాట్మెంట్ అంటుంది. షేర్ అలాట్మెంట్ తో ఇంకొక 3 రూపాయలు తీసుకుంటుంది అనుకోండి. షేర్ అలాట్మెంట్ టైంలో ఇంకొక 3 రూపాయలు తీసుకుంటుంది. అలాట్మెంట్ ఇచ్చేయండి. ఓకే, అలాట్మెంట్ అయిపోయింది, షేర్ అలాట్మెంట్ ఇచ్చేసింది. అంటే మనకు సీట్ ఇచ్చినట్లుగా, కాలేజీలో సీట్ ఇచ్చినట్టుగా షేర్స్ ఏమవుతుంది, అలాట్మెంట్ ఇస్తుంది. అప్లై చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇవ్వదు కంపెనీ కూడా. ఎందుకు ఇవ్వదు అది మళ్ళీ చూద్దాం, ఇంకా రాను ఎక్కువ ఉంది సిలబస్, చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే అలాట్మెంట్ ఇచ్చినారు అంటే కాలేజీలో సీటు 50,000, 1,00,000 రూపాయలు డొనేషన్ అంతా కలిపి అది ఇది అంతా కట్టేసినాక ఇచ్చేస్తారు. మళ్ళీ ఏంటి 2 నెలల్లో 3 నెలల్లో ఏం అడగరు, సైలెంట్గా ఉంటారు. దసరా టైంలోనూ, దసరా ఫస్ట్ మళ్ళీ సంక్రాంతి వస్తుంది, ఆ దసరా టైంలో స్టార్ట్ చేస్తారు. 1 month ఉందనగా మీరు బ్యాలెన్స్ ఫీజుని 2 terms లోనో 3 terms లోనో కట్టాల్సి ఉంటుంది. ఇంకా 2 terms కట్టేయండి, మీ ఫీజు అయిపోతుంది. దసరా టైంలో అడుగుతారు. ఇంకా 1 month ఉందనగా అడిగేసి, ఎందుకు ఎగ్జామ్స్ వస్తే పిల్లలు ఇంటికి పోతారు కాబట్టి ముందుగా ఫీజు కట్టేసి మళ్ళీ మీ పిల్లల్ని తీసుకోపోదురు అనేలాగా మీరు ఫీజు కట్టేయండి అని ఒకసారి చెప్తారు కదా. ఓకే, కట్టామనుకోండి. ఇంకా లాస్ట్ లో మళ్ళీ ఎప్పుడు జనవరిలో సంక్రాంతికి ముందు స్టార్ట్ చేస్తారు. లాస్ట్ ఫీజు కట్టేయండి, బ్యాలెన్స్ ఫీజు కట్టేయండి. బ్యాలెన్స్ ఫీజు ఎప్పుడు కట్టాలి, జనవరిలో, అంటే డిసెంబర్ లో స్టార్ట్ చేస్తే జనవరికి మనం కట్టేస్తే మళ్ళీ సంక్రాంతి హాలిడేస్ కి మనల్ని ఇంటికి పంపిస్తారు. అంతే కదా, కాలేజెస్ లో జనరల్ గా అదే జరుగుతుంది. సో జస్ట్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. అంటే అక్కడ ఫీజు ఎలా కడుతున్నాము, ఫస్ట్ అప్లికేషన్ కడతాము, తర్వాత సీట్ కోసం 1,00,000, 2,00,000 కట్టేయాలి. మళ్ళీ ఏం చేస్తారు, ఒక 2 నెలలు 3 నెలలు గ్యాప్ ఇస్తారు. మళ్ళీ 2 నెలలు 3 నెలల తర్వాత మీ టర్మ్ ఫీజు పెండింగ్ ఉంది, ఈ టర్మ్ ఒక 1 term 2 term 3 term ఇస్తారు, అంతకుమించి ఏమి ఇవ్వరు. సో మీ టర్మ్ ఫీజు పెండింగ్ ఉంది, ఆ టర్మ్ ఫీజు కట్టేయండి. అక్టోబర్ లో దసరా హాలిడేస్ ముందు ఒకసారి కట్టేస్తాం. అది అయిపోయిన తర్వాత మళ్ళా లాస్ట్ మూమెంట్ లో సంక్రాంతి టైంలో ఇంకో టర్మ్ కట్టేయండి అంటారు. ఇంకా 3వ టర్మ్ పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, మార్చిలో ఎగ్జామ్స్ అంటే మళ్ళీ ఫిబ్రవరిలోనో ఎప్పుడో స్టార్ట్ చేస్తారు. మీరు డబ్బులు కట్టేసి మీ హాల్ టికెట్ ఇస్తాం, ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వచ్చు, ఎగ్జామ్ అటెండ్ అవ్వచ్చు. ఆడికి మన డబ్బులు అన్ని కట్టేస్తాం, మనకు హాల్ టికెట్ వచ్చేస్తుంది, మనం ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి రిజల్ట్ వచ్చేస్తుంది. ఆ విధంగా, అది ఎగ్జాంపుల్ మాత్రమే. ఆ విధంగా షేర్ అప్లికేషన్ కి ఏం చేస్తాడు, 3 రూపాయలు తీసుకుంటాడు కంపెనీ వాడు. షేర్ అలాట్మెంట్ టైంలో 3 రూపాయలు తీసుకున్నాడు. ఇక్కడికి ఎంత అయింది, 3 3 6 రూపాయలు అయింది. 3 3 6 రూపాయలు అయింది. ఇంకా ఎంత ఉంది, 4 రూపాయలు ఉంది కదా. 10 రూపాయలు 6 రూపాయలు పోతే 4 రూపాయలు ఉంది. ఆ 4 రూపాయలు ఏం చేస్తాడంటే ఫస్ట్ కాల్ కి 2 రూపాయలు అడుగుతాడు. లేదు, సపోజ్ ఇక్కడ 2 రూపాయలు తీసుకున్నాము అండి, అప్లికేషన్ కి 2 రూపాయలు అడిగినాడు, అలాట్మెంట్ కి ఇక్కడ కూడా ఒక 2 రూపాయలు అనుకోండి. అలాట్మెంట్ కి 2 రూపాయలు అడిగినాడు, అప్లికేషన్ కి 2 రూపాయలు, అలాట్మెంట్ కి 2 రూపాయలు. మళ్ళీ ఏమంటాడు, ఫస్ట్ కాల్ కి 2 రూపాయలు ఇవ్వండి అంటాడు. ఫస్ట్ కాల్ కి 2 రూపాయలు కట్టాలి. మళ్ళీ ఏమంటాడు, సెకండ్ కాల్ కి ఏమంటాడు, 2 రూపాయలు కట్టండి అన్నాడు. సెకండ్ కాల్ కి 2 రూపాయలు కట్టాడు. లాస్ట్ లో ఏంటి, ఫైనల్ కాల్ కి 2 రూపాయలు కట్టండి. ఎంత, 1 2 3 4 5 5 2 10 రూపాయలు తీసుకున్నాడు. ఒక్కసారిగా తీసుకోడు. ఇవి కూడా అప్పుడు కొంచెం అలాట్మెంట్ టైంలో కొద్దిగా, అప్లికేషన్ టైంలో కొద్దిగా, ఫస్ట్ కాల్ కి కొద్దిగా, సెకండ్ కాల్ కి కొద్దిగా, నెక్స్ట్ ఏంటి ఫైనల్ కాల్లో ఇంకొద్దిగా తీసుకుంటారు. సో ఈ విధంగా ఏమవుతుందంటే
చూడండి ఎన్ని కాల్స్ ఉన్నాయి, 1 2 మొత్తం 5 స్టెప్స్ ఉన్నాయి. లేదు కొంచెం ఇంకా తగ్గించుకోవాలనుకోండి, ఇక్కడ అప్లికేషన్ టైంలో 3 రూపాయలు, అలాట్మెంట్ టైంలో 3 రూపాయలు, ఫస్ట్ కాల్కి ఒక 3 రూపాయలు, ఫైనల్ కాల్ ఇంకా 2 రూపాయలు, 5 రూపాయలు సరిపోతుంది. అప్లికేషన్లో 3, అలాట్మెంట్కి 2, 3 2 5, ఫస్ట్ కాల్కి 3, 5 3 8, ఫైనల్ కాల్ 2 రూపాయలు, 10 రూపాయలు మొత్తం తీసుకున్నాడు, అయిపోయి. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ కొద్దిగా అమౌంట్ తీసుకుంటారు మా, ఒక్కసారిగా తీసుకోరు. ఎందుకంటే వాళ్ళు కంపెనీ రన్ చేసుకునేటప్పుడు ఎప్పుడెప్పుడు డబ్బులు అవసరమవుతాయో అప్పుడు ఇష్యూ చేస్తారు, అవసరమైన డబ్బులు తీసుకుంటా ఉంటారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ కాల్డప్ క్యాపిటల్ ఏం చేశాడంటే 70,000 షేర్స్ కి పిలిచినాడు. ఫస్ట్ 80,000 మాకు 80,000 ఇష్యూ చేసి 80,000కి 80,000 మంది తీసుకోవాలా, 70,000 మంది మాత్రమే తీసుకున్నారు. ఓకే, ఆ 10,000 ఏమైనా తర్వాత మళ్ళీ లెక్కలు వస్తాయి, మళ్ళీ ఇష్యూ చేసుకుంటారు, మళ్ళీ ఇచ్చుకుంటారు. సో ఈ 70,000కి ఏం చేస్తున్నారు, 10 రూపాయలు చొప్పున ఇప్పుడు అవసరం లేదు, 8 రూపాయలు మాత్రం ఇవ్వండి, 8 రూపాయలు మాత్రం ఇవ్వండి అన్నారు వాళ్ళు. అది అన్నారు, కాల్డప్ అని పిలిచారు. 70,000కి గాను 8 రూపీస్ తో మాకు పే చేయండి అంటే మాకు ఎంత కావాలి, 5,60,000 మాకు కావాలి అని కంపెనీ వాడు పిలిచాడు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, పెయిడప్ క్యాపిటల్ వస్తుంది. అంటే ఒరిజినల్ గా మనమేమో పిలిచేసాం, ఇప్పుడు బంధువుల్ని డిన్నర్ కి పిలిచాం అనుకోండి, డిన్నర్ కి పిలిచాం, 500 మందిని డిన్నర్ కి పిలిచాం, వచ్చిన వాళ్ళు ఎంత 300 వచ్చినారు అనుకోండి, 200 ఏమి రాలేదు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, 300 మందిని పిలిస్తే 500 మంది కూడా వస్తారు, అది ఎక్సెస్. ఆ విధంగా ఇక్కడ కూడా పెయిడప్ ఏంటంటే మనము ఇదే అమౌంట్ ని 70,000 షేర్స్ ని 8 రూపీస్ 5,60,000కి పిలిస్తే అందులో ఎవడో కొంతమందో లేదా ఎవడో ఒకడు 2,000 షేర్స్ 3 రూపాయలతో పే చేయలా. వాడి దగ్గర డబ్బులు లేవు, అప్పు పెట్టుకున్నాడు, ఫీజులు కూడా అంతే కదా, ఫీజు ఎక్కువ పే చేయలేము, అప్పుడప్పుడు అప్పు పెట్టేస్తాం, నెక్స్ట్ ఇయర్ పే చేస్తాంలేండి అని. కానీ ఒప్పుకోరు, కొంతమంది ఒప్పుకుంటారు. సో ఇక్కడ కూడా ఏమైంది, 2,000 షేర్స్ కి 3 రూపీస్ చొప్పున ఎవడో పే చేయలేదు, ఒకడో ఇద్దరు ముగ్గురు, మొత్తానికి షేర్స్ అన్ని 2,000 షేర్స్. 2,000 షేర్స్ ఒకడే ఉండొచ్చు, 2,000 మంది అయినా అయి ఉండొచ్చు. ఎందుకు, ఒక్కొక్కడు ఒక్కో షేర్ తీసుకుంటే 2,000 మంది అవుతారు, ఒక్కోడు 1000 షేర్లు తీసుకుంటే ఇద్దరే అవుతారు, ఒక్కోడు 500 షేర్లు తీసుకుంటే 4 అవుతారు. ఆ మెంబర్స్ ఎంత అనేది మనకు అవసరం లేదు, ఇక్కడ షేర్స్ మాత్రమే వాల్యూ. సో 2,000 షేర్స్ కి 3 రూపాయలు చొప్పున 6,000 రూపాయలు మనకు రాలేదు. సో ఇప్పుడు మనకు చేతికి వచ్చిన క్యాపిటల్ ఎంత అంటే 5,54,000. ఇది మనకు పెయిడప్ క్యాపిటల్. ఎంత అంటే 5,54,000. మళ్ళీ ఇవన్నీ మిగిలిపోయినాయి కదా అంటే మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ కొంచెం టైం ఇస్తారు, మళ్ళీ పిలుస్తారు. దీంట్లో ఇంకా 2 రూపాయలు మిగిలిపోయింది కదా, 8 రూపీసే పిలిచారు కదా, మళ్ళీ 2 రూపాయలు పిలిచేస్తే ఈ 70,000 మంది 70,000 షేర్స్ కి 2 రూపాయలతో పే చేశారు. ఆ 2 రూపాయలు పే చేసేసి 70,000 షేర్స్ ఏమైతే పిలిచేసినట్లు. ఇక్కడ ఇంకా 10,000 షేర్స్ మిగిలినాయి. ఆ 10,000 షేర్స్ మళ్ళీ ఫ్యూచర్ లో ఎప్పుడోసారి పిలుచుకుంటారు. మళ్ళీ ఇక్కడికి 20,000 షేర్స్ అట్లే పక్కన ఉన్నాయి, అవి కూడా పిలుచుకుంటారు. ఎప్పుడు పిలుస్తారంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు పిలుస్తారు. ఓకే, సో కంపెనీ అకౌంట్స్ చాలా బాగుంటాయి, చేసే కొద్దీ చేయాలనిపిస్తుంది, కొంచెం కన్ఫ్యూజ్ గా కూడా ఉంటుంది. అట్లా అని కష్టం అని చెప్పలేము, అట్లా అని ఈజీ అని చెప్పలేము. ఎనీహౌ కంపెనీ అకౌంట్స్ మనము ఇంటర్మీడియట్ లెవెల్ ఇచ్చారు కాబట్టి ఈసారి మనం ఇక్కడ కంపెనీ అకౌంట్స్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా చెప్పండి, డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా పెట్టండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఈరోజు మనకు కంపెనీ అకౌంట్స్ లో క్యాపిటల్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనము ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.